రామ్మోహన్ రెడ్డి గారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండె చప్పుడు తెలుసుకొని ఒక అనారోగ్యం పాలైన వ్యక్తి ఒక ఆసుపత్రికి వచ్చినప్పుడు అక్కడ ఉండే డాక్టర్లు కానీ అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కానీ ఒక దేవతల్లాగా అక్కడ మనకు ఒక కనబడుతుంటారు అధ్యక్ష. అట్లాంటి పేదవాళ్ళ గుండెలు ఆగిపోవద్దని, పేదవాళ్లకు ఎలాంటి జబ్బులు వచ్చినా సరే, ₹1 లేకున్నా సరే, తెల్ల రేషన్ కార్డు కల్లా ఏ వ్యక్తి అయినా సరే ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళి అక్కడ కోటీశ్వరులు వైద్యం చేయించుకునే అపోలో హాస్పిటల్ కావచ్చు, యశోద హాస్పిటల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అక్కడ వైద్యం చేయించుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్పించడం జరిగింది అధ్యక్ష. కానీ 133 డిసీజెస్ సంబంధించింది, రోగాలకు సంబంధించింది ఆ జాబితా నుంచి తొలగించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రోగాలకు సంబంధించిన ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్తే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లోపల ఏదైతే స్పెసిఫికేషన్స్ ప్రకారం మనము ఎక్విప్మెంట్ కొనాలనో అలాంటి స్పెసిఫికేషన్ ప్రకారం కొనందుకు 20 కోట్ల రూపాయలది అక్కడ అవినీతి జరిగిందని కమిటీ కూడా అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కమిటీ అపాయింట్ అయి కూడా సుమారు సంవత్సర కాలం అయింది, కానీ ఇప్పటి వరకు దానిపైన తీసుకున్న నిర్ణయం కాలేదు. స్పెసిఫికేషన్స్లో ఒకటి ఉంటే క్యాన్సర్కు సంబంధించిన ఎక్విప్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంటు. క్యాన్సర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం. అలాంటి ఆసుపత్రి లోపల ఈ వైద్యానికి సంబంధించిన నిధులు దుర్వినియోగమైనప్పుడు కూడా ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే పెండింగ్లు పడి ఉన్నాయో ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించాల్సి ఉందో ప్రభుత్వం, అది చెల్లించని మూలంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు ఒక 5 రోజులు సమ్మె చేసినారు అధ్యక్ష. ఆ 5 రోజులు సమ్మె చేసినందు మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. దీనికి గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మేము వాళ్ళకు ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకు వైద్య సేవలు అందే విధంగా చేసే వాళ్ళము. మరి మాకిప్పుడు మీరు ఆరోగ్యశ్రీ కే ట్రస్ట్ ద్వారా మీరు పేమెంట్ చేస్తున్నారా, డైరెక్ట్ గా ప్రభుత్వం పేమెంట్ చేస్తుందా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా మన అసెంబ్లీకి సంబంధించిన ఏదైతే జర్నలిస్టులు ఉన్నారు అధ్యక్ష, ఏ హాస్పిటల్ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా సరే అక్కడ వైద్యం చేయడం లేదు. నాకు నిన్న కూడా శ్రీనివాస్ అని T5 రిపోర్టర్ చెప్పినాడు, మా నాన్న లక్ష్మణరావు గారికి ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఇచ్చిన హెల్త్ కార్డు ఎక్కడ కూడా పనిచేస్తలేదని చెప్పి జర్నలిస్టులు ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు అధ్యక్ష. ఎవరికి కూడా వాళ్ళకు వైద్యం అందడం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాలలో ఉన్న జర్నలిస్టులకు ఇంతవరకు కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే అధ్యక్ష, మీరు దీనికి సంబంధించిన నిధులు సకాలంలో చెల్లించకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఈ యొక్క పేషెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ గుండెలాగి చనిపోతున్నారు అధ్యక్ష. దీనిపైన రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఉంది అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇది. ఈ రాజీవ్ గాంధీ గారి బొమ్మ కూడా మీరు తొలగించేసిర్రు అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఇది ఈ రోజు పేపర్లో అధ్యక్ష, ఈ రోజు చూడండి అధ్యక్ష, ఈ రోజు ఇక్కడ ఒక చిన్న పాప సెలైన్ ఎక్కిస్తే పురుగుల మందులతో ఉన్న సెలైన్ ఎక్కిస్తే 6 సంవత్సరాల పాప అధ్యక్ష. ఈ రోజు ఏ పేపర్ కూడా చూడండి అధ్యక్ష, గాంధీ హాస్పిటల్ లోపల 6 సంవత్సరాల బాలిక అధ్యక్ష. ఈ రోజు పేపర్ అధ్యక్ష, ఈ రోజు ఏ విధంగా ఉండదన్నది ఈ రోజు మీరు ఏ పేపర్ తిరిగేసినా సరే పెద్ద అక్షరాలతో మెయిన్ పేపర్ల పైన ఇది నమస్తే తెలంగాణ, అదేవిధంగా ఇది సాక్షి పేపరు, మన తెలంగాణ, ఏ పేపర్ చూసినా అధ్యక్ష ఈరోజు వైద్యం అనేది పలికేసింది అధ్యక్ష. ఇక చూడండి అధ్యక్ష, ఈ చిన్నారిని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష మనము ధనిక తెలంగాణ రాష్ట్రం లోపల పేదల యొక్క ఆరోగ్యం గురించి మనం తీసుకుంటున్న చర్యలు ఇదేనా అధ్యక్ష? కాబట్టి నేను కోరేది మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అధ్యక్ష, పేదవాళ్ళు ఎవరు హాస్పిటల్కి పోయినా సరే ఆరోగ్య మిత్ర కార్యకర్తలు ఉండి వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళ ఊరికి పోవడానికి బస్ కిరాయిలు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేము చేయడం జరిగింది అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష,
మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారు మన దేశం గురించి ప్రాణత్యాగం చేశారు అధ్యక్ష. అలాంటి